హాయ్ స్టూడెంట్స్, మీ ముందుకు ఒక మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ తీసుకొచ్చాను. సింపుల్ పెండులం క్వశ్చన్. ఇది 8 మార్క్స్ కి యూజ్ అవుతుంది, చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ సింపుల్ పెండులం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది చూపిద్దాం. ఇక్కడ లెంత్ ఆఫ్ ద పెండులం అనేది ఎల్ లెంత్ ఉంటుంది. దాని తర్వాత మనం తీసుకోవాల్సింది ఒక బాబు, దాని వెయిట్ ఎంజీ. అదే విధంగా ఇక్కడ కూడా మనం ఆసిలేట్ అవుతున్నప్పుడు ఏమవుతుందో చెక్ చేస్తున్నాము. చూడండి, నెక్స్ట్ మన ఈక్వేషన్ చెక్ చేస్తే రెస్టోరింగ్ ఫోర్స్ ఈక్వల్ టు F ఈక్వల్ టు మైనస్ mg sin theta అండ్ ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా నుంచి F ఈక్వల్ టు ma. అదే విధంగా రెండు ఈక్వేషన్స్ నుంచి మనకు ఫ్రమ్ 1 to ma is equals to minus mg sin theta, mass cancel here, acceleration is equals to minus g sin theta. Compared to sin theta is greater than theta కాబట్టి మన ఈక్వేషన్ a equal to minus g into theta రాస్తున్నాం. ఈ థర్డ్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తాం. అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్ is equals to arc length by radius ఫార్ములా రాస్తాము. ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తాం ఫ్రమ్ 3 and 4th ఈక్వేషన్. 3 and 4th ఈక్వేషన్ నుంచి a is equals to minus g of x by l వస్తుంది. a is equals to minus g by l into x ఈక్వేషన్ వస్తుంది. దాని తర్వాత ప్రపోర్షనల్ రిలేషన్ యాక్సిలరేషన్ is equal directly proportional to opposite direction of the displacement ఇక్కడ ప్రూవ్ చేసాం మనం SHM. ఓకే, క్లియర్ స్టూడెంట్? దీని తర్వాత ఫ్రమ్ SHM అంటే సింపుల్ హార్మోనిక్ మోషన్ నుంచి మనం రాస్తున్నాం a is equals to minus omega square into x, omega square is equals to minus a by x అని చెప్పేసి రాసిన తర్వాత omega square ని ఫైండ్ చేస్తున్నాం. ఈక్వేషన్ వచ్చేసింది. ఈ a by x వాల్యూ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం మనం. a by x is equals to minus g by l అనేది సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ గా omega square is equals to g by l వస్తుంది. దీని తర్వాత omega is equals to root over g by వాల్యూ, omega వాల్యూ 2 pi by t అంటే root